ఈ రోజు కడప నగరంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన కడప నగర మేయర్ శ్రీకే సురేష్ బాబు గారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి గారు, సుధాకారు, ఎమ్మెల్సీలు డీసీ గోవింద్ రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు, రమేష్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు రఘురాం రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు, అంజద్ బాషా గారు, సుధీర్ రెడ్డి గారు, తిరుపాల్ రెడ్డి గారు, జడ్పీటీసీ నరేన్, రామానుజుల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో జిల్లా అనుబంధ సంఘాల నాయకులు, జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కూడా సామాన్యమే. మనకు రాజకీయాల్లో ఉన్న ప్రజలు ఇక్కడ చాలా మంది అనుభవం చేసినందుకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారిని, జిల్లా కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ జిల్లా ఒక రోల్ మోడల్ గా ఉండాలి రాష్ట్రానికి అని మొట్టమొదటి కార్యవర్గ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మీరందరూ ఆలోచన చేయాలి. గతంలో మనం చేసినటువంటి పొరపాటు ఉండొచ్చు, దాని గురించే మనం మాట్లాడకూడదు. ఎస్, ఆ తప్పుని రెక్టిఫై చేసుకుందాం, ముందుకు సాగుదాం. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది, కార్యకర్తలకు ముందున్నది ఒక లెక్క, రాబోయే రోజులలో వాళ్ళతో ఉన్నటువంటి ఒక లెక్క. అంతకన్నా మనకు భరోసా ఏం కావాలి చెప్పండి. ఆయన అర్థం చేసుకున్నారు కింది స్థాయిలో క్యాడర్ ఏ రకంగా నష్టపోతున్నారు అటువంటిది అన్ని కూడా ఆలోచన చేసి చాలా సమయాలలో ఆయన మాతో షేర్ చేసుకున్నాడు. చాలా బాధపడ్డాడు. మనం ఎప్పుడు ఇలా ఆలోచన చేయలేదు కదా, ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి బాధపడ్డాడు. రాబో రోజుల్లో ఈ గుర్తు పెట్టుకోసారని చెప్పాను. వడ్డీతో సహా చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉండండి. ఎవరు నిరుసాన్ని ఎవరు గురి కాకండి. చాలా మంది చెప్తున్నారు ఈ రకంగా కేసులు పెడుతున్నారు, ఈ రకంగా ఇల్లు కూల్చుతున్నారు, ఆస్తులు లాక్కుంటున్నారు. అయినా ఏంటి మీ ధైర్యం? ఏంటి మీరు జగన్మోహన్ గారి వెనకాల ఎందుకు నడుస్తున్నారు అని చెప్పి ఒకటే, ఆయనకు ఉన్నటువంటి ధైర్యం, ఈ కండువాకు ఉన్నటువంటి బలం, ఈ పార్టీ ఈ రోజు మన జిల్లాకు సంబంధించి కమిటీలు ఏర్పడ్డాయి. కుటుంబాలను ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కూడా సామాన్యమే. మనకు రాజకీయాల్లో ఉన్న ప్రజలు ఇక్కడ